తెలంగాణ సమాజం గద్దరన్నను కోల్పోయిన తర్వాత చాలామంది వచ్చి ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు. కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు స్వామి గౌడ్ అన్న. ఒకసారి మాట్లాడదాం అన్న. మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? ఎందుకంటే ఉద్యమంలో పూర్తిగా ఆయనతో పాటు మీరు ఉన్నారు కాబట్టి మీరైతే ఇంకా బాగా చెప్పగలుగుతారు. మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది అండ్ ఏం గుర్తొస్తుంది? ఒక్కసారి గద్దరన్నని గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? గద్దరన్న గారి గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. అలాంటి ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో మేము అతని దగ్గరికి వెళ్ళి అన్న తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నం చేస్తున్నాము ఉద్యోగులుగా అంటే ఆయన ఒకటే అన్నాడు, ఉద్యోగులు ప్రయత్నం చేస్తే ఎట్లా వీలవుతుంది, ప్రజలను కలుపుకోవాలి కదంటే, మేము ఇది ప్రజలను కలుపుకొని ఒక మామూలు ఉద్యమం కాదు, ప్రజా సమ్మెను డిక్లేర్ చేయాలనుకుంటున్నాం అని అంటే వారు అన్నారు, నేను మొదటి నుంచి భూమి కోసం కొట్లాడుతున్నా, భుక్తి కోసం కొట్లాడుతున్నా, ప్రజాస్వామ్యం కోసం కొట్లాడుతున్నా. నాకు ఓట్ల మీద గతంలో ప్రజలు మారుస్తారు సమాజాన్ని అని ఒక నమ్మకం ఉండే, విప్లవం మారుస్తుంది అనుకున్నా. కానీ విప్లవానికి ప్రజలు సహకరించడం లేదు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోయి ఈ ప్రభుత్వాలను మార్చాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. దాంట్లో మీతో నేను కలిసి వస్తాను. ఉద్యమంలో నాకున్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా మీ ఉద్యమంలో పెడతాను. అది మన ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కావాలని విద్యార్థి దేశం నుంచి కోరుకున్నటువంటి నేను తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటానన్నారు. వారు మేము ఎక్కడికి పిలిచినా వారి ఆటపాటతో ఒక యుద్ధ నౌక, యుద్ధం చేయడానికి బయలుదేరినటువంటి ఒక యుద్ధ నౌక, ఆ నౌకలో మేము ప్రయాణం చేశాం. కానీ నాకన్నా ఎక్కువగా ఆయన తయారు చేసినటువంటి కళాకారులు ఈరోజు గద్దారు చనిపోయిండని అంటున్నాం, కానీ గద్దారు ఆశయాలు చనిపోలేదు. కొన్ని లక్షల మంది గద్దారులను తెలంగాణ మీద సిద్ధం చేసినటువంటి యోధుడు గద్దారు గారు. ఇప్పుడు ఎవరు పాట పాడినా కూడా మీరు చూడండి, గొంగడి కంపల్సరీ, ఆట కంపల్సరీ. ఆ స్టైల్ ఏదైతే ఉద్యమ స్టైల్ ఉండేనో, పాట స్టైల్ ఉండేనో, ఈరోజు కొన్ని లక్షల మంది పాటకారులు అదే ఆడుతున్నారు. అంటే ఎక్కడ కూడా మనం గద్దన్నను మర్చిపోయే పరిస్థితి లేదు. కొన్ని లక్షల మందిని సిద్ధం చేశాడు. అందుకే గతంలో మనం ఒక మాట గత పూర్వకాలంలో చరిత్రలో చెప్పుకున్నాం, అతన్ని చంపినవు కానీ ఒక్క రక్తం చుక్క కింద పడితే కొన్ని లక్షల మంది రాక్షసులు పుట్టుకొస్తారా అని చెప్పి మనం దుర్గామాత చరిత్రలు చదివాం. ఇక్కడ కూడా గద్దరన్న కాలు పెట్టిండు అంటే ఒక యుద్ధమకారుడు తయారవుతాడు, ఒక పాటకాడు తయారవుతాడు. ఆ విధంగా తెలంగాణలో ఆశ్చర్యమైన, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడికి పోయినా కూడా మీకు ఒక గద్దరు కనబడతాడు. ఒక ప్రజానాట్య మండలి ఎక్కడైనా పాటలు పాడుతుందంటే ఒక గద్దరు కనబడతాడు. ఆశ్చర్యం వేస్తుంది మనకు. టీవీలో దూరంకి వెళ్ళి చూస్తే గద్దరు వచ్చిండ అనుకుంటారు. కానీ గద్దారులాగా అవతారం ఎత్తినటువంటి వాళ్ళు అనేక లక్షల మంది ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. రాహుల్ గాంధీ వీరు పాడిన పాట ఒకటి, ఢిల్లీలో ఒక పాట పాడాడు, కష్టం మనం చేస్తే అనుభవిస్తాడు వాడు, ఫ్యాక్టరీలో పనిచేస్తే ఓనర్ అవుతాడు వాడు అని చెప్పి హిందీలో ఒక పాట పాడాడు. మరి రాహుల్ గాంధీ గారికి ఏం నచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ పాటను ఆయన మరీ ఇంటూ మొన్న తెలంగాణ పర్యటనలో ఆ పాటను గుర్తు చేసినటువంటి వాడు రాహుల్ గాంధీ గద్దర్ గారితో. ఆ సందర్భంగా ఆయన ముద్దు పెట్టుకున్నాడు. అసలు అందరికీ ముద్దు ఎందుకు పెట్టుకున్నాడు? ముద్దు ఎందుకు పెట్టుకోలే, రాహుల్ గాంధీ ఈయన పాటను జ్ఞాపకం చేశాడు 2 వాక్యాలు వాడి. ఆ వాక్యాలు వాడినప్పుడు గద్దర్ పులకరించిపోయి ఆయనను ముద్దు పెట్టుకున్నటువంటి సందర్భం. ఈ విధంగా రాజకీయ నాయకులు, యువకులు, ప్రతి ఒక్కరు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు గద్దారన్న కొన్ని లక్షల మంది గద్దారులను తయారు చేశాడు కాబట్టి గద్దారన్న చావలేదు. గద్దారన్న తెలంగాణ ప్రజనీకంలో, యుద్ధంలో, పాటల్లో గద్దారన్న బతికే ఉన్నాడు అనే సాగుతో మేము ఉన్నాం. నాకు ఆయనతో చాలా దగ్గరి అనుబంధం ఉంది. వారు నా ఇంటికి వచ్చినప్పుడు మా మిసెస్ని అడిగారు, అమ్మ ఏం పెడతావంటే, మేము పొద్దున్నే రొట్టెలు తింటామంటే చాలా సంతోషం, నాకు కారం వేసి రొట్టె ఇవ్వమనంటే అల్లమెల్లిగడ్డ కారం కలిపి మా ఆవిడ ఆయనకు రొట్టె ఇచ్చింది. ఆయన రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఒక కలయికలో, అంటే 10 నెల రోజులు కూడా కాలేదు కలిసి, అక్కడ జ్ఞాపకం చేశాడు, అది చెల్లె బాగున్నదిరా, నాకు మంచి కారం రొట్టె పెట్టింది అంటే. గద్దరన్న గారికి ఉన్నటువంటి జ్ఞాపకాలు కానీ, ఉద్యమ స్ఫూర్తి కానీ,
తన ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసేది. కానీ ఆయన ఇక విప్లవానికి కొన్ని రోజులు ఆపి ప్రజాస్వామ్యం ద్వారా ఓట్ల ద్వారా ఒక రకమైన ప్రభుత్వాలను మార్పిడి చేయాలనే ఆలోచనతో వారు వచ్చారు. అదేవిధంగా పార్టీని కూడా రిజిస్టర్ చేశారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఆయనకు కోరిక ఉండేదట కదా అన్న, అంటే ఎమ్మెల్యే కావాలని. పాపం కావాలని కోరిక కాదు, అసలు ఎమ్మెల్యేలు దేశాన్ని పాడు చేస్తున్నారనే వారి మొదటి ఆలోచన. అవునా? ఆ విప్లవం ద్వారా తీసుకురావాలి, పాటల ద్వారా విప్లవం తీసుకురావాలనేది మొదటి ఆలోచన. ఆ తదుపరి వచ్చినటువంటి ఆలోచన మనం కొంత విప్లవాలను పక్కన పెట్టాలి, విప్లవాలకు కొన్ని రోజులు కావివి కాబట్టి ప్రజాస్వామ్యంలోకి పోయి ఆ అధికారం ద్వారా చెయ్యాలనేది వారికి రెండో ఆలోచన. అందువల్ల గద్దరన్న గారి ఆలోచనను మనం అంత ఈజీగా పసిగట్టలేం. ఆయన ఒక మహామేధావి. ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా మహిళల రక్షణ పట్ల, మహిళల హక్కుల పట్ల, ప్రజాస్వామ్య హక్కుల పట్ల, ఇచ్చినటువంటి హామీల పట్ల వారు నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు. వారు లేకపోవడం అనేది ఊహించుకోలేం. కానీ ఆయన తయారు చేసిన లక్షల మంది ఉన్నారు కాబట్టి ఇంకా గద్దర్ బతికే ఉన్నాడు మనలో అని చెప్పి మేము భావిస్తాం. కానీ ఆయన భావజాలం వేరు, అండ్ మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా తెలంగాణను వ్యతిరేకించారు. అయినా సరే దానికి అంటే రివర్స్ గానే ఆయన పోరాటం సాగింది. ఎన్ని ఒడదుడుకులు ఎదుర్కొన్నాడు అంటే అంత ఈజీ అయితే కాలేదు కదా. లేదు, చాలా పోరాటం చేశాడు. మావోయిస్టులను కూడా ఒప్పించి తెలంగాణ ఎందుకు అవసరం అనే విషయాన్ని వారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మావోయిస్ట్ నాయకులను ఒప్పించి, ఆ పార్టీని ఒప్పించి వారు తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు. ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతం అనేది నేను చెప్పాను ఇంతకుముందు. ఆయన ఖచ్చితంగా తిరుగుబాటు ద్వారా ఉద్యమం వస్తుంది అనే భావనతో వారు చాలా కాలం ఉండ్రి. పరిస్థితులు మారిన పరిస్థితుల దృష్ట్యా మనం కూడా ప్రజాస్వామ్యంలోకి పోయే ఈ ప్రభుత్వాలను మార్చాలనే కొంత ఆలోచన చేసి రాజకీయ పార్టీని వారు రిజిస్టర్డ్ కూడా చేయడం జరిగింది. వారు అటు ఆ ఆశ నెరవేరకుండానే మన మధ్య నుంచి వెళ్ళారు. కానీ ఆయన చేసినటువంటి ఆలోచన, భావాజాలం ఈ లక్షల మంది నిలబెడతారనే ఆలోచనతో మేమున్నాం. తప్పకుండా వారి ఆశయం కోసం మేము పనిచేస్తాం. కరెక్ట్. అందరూ కూడా గద్దరన్న ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు నడవాలి అండ్ ఆయన ఆశయాలు కొనసాగించాలి అని ప్రతి ఒక్కరు కోరుతున్న సిచ్యువేషన్ ఉంది.